హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనిక సంజయ్ రెడ్డి రిటైర్డ్ ఎఫర్ట్స్. ఫ్రెండ్స్, గ్రూప్ డి నోటిఫికేషన్ మనకు 22వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుందండి. ఆన్లైన్ అప్లికేషన్స్, రైట్? సో గుడ్ న్యూస్ అనేది ఆల్రెడీ వినిపించడం జరిగింది. 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు గ్రూప్ డి నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు అనేది. ఇంకో గుడ్ న్యూస్ అతి త్వరలో రాబోతున్నది ఏంటంటే, దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా దీనికి సంబంధించిన వీడియో మళ్ళీ చేస్తాను. అతి త్వరలో రాబోతుంది ఏంటంటే, గ్రూప్ డి కి సంబంధించిన పోస్టులు ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉన్న ఒక న్యూ గుడ్ న్యూస్ అయితే వస్తుంది. అతి త్వరలో ఆ న్యూస్ మనం వినే అవకాశం ఉంటుంది. మేబీ డబుల్ అయ్యే అవకాశం కూడా గ్రూప్ డి కి సంబంధించిన పోస్టులు ఉంటాయండి. ఖచ్చితంగా 99% ఛాన్సెస్ అయితే ఉన్నాయి, రైట్? సో 6 months టైం ఉంది గ్రూప్ డి కి సంబంధించి, రైట్? సో ఆర్పిఎఫ్ ఎగ్జామ్స్ జరగాలి, ఎన్టీపీసీ ఎగ్జామ్స్ జరగాలి, దేర్ ఆఫ్టర్ గ్రూప్ డి ఎగ్జామ్స్ జరగాలి, రైట్? సో జూలై ఆగస్ట్ ఈ మధ్య కాలంలో మనకు గ్రూప్ డి ఎగ్జామినేషన్స్ అనేది ప్లాన్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. మేబీ లేట్ అయినా కూడా కావచ్చు, బట్ నాట్ బిఫోర్ దాట్, రైట్? సో దానికంటే ముందు ఉండే అవకాశం ఉండకపోవచ్చు. అయితే ఈ 180 days ప్లాన్ అనేది, రైట్, చూడండి, 180 days ప్రిపరేషన్ ఏ విధంగా చేసుకోవాలి, ఎలాంటి స్ట్రాటజీ ఉండాలి, ఏ సబ్జెక్టులు ఫస్ట్ కవర్ చేసుకోవాలి, అండ్ ఏ టాపిక్స్ సైంటిఫిక్ మెథడ్ లో చదివే విధానం కూడా కొన్ని ఉంటాయి అనమాట, రైట్? సో వాటికి ఎలా మనం ప్లాన్ చేసుకోవాలి. అండ్ కొత్తగా జనరల్ సైన్స్ అనే కాన్సెప్ట్ గ్రూప్ డి కి సపరేట్ గా ఉంటుందండి, రైట్? సో రైల్వేస్ లో కామన్ గా సపరేట్ గా ఉంటాయి కొన్నింట్లో. అలాంటి జనరల్ సైన్స్ కు సంబంధించి ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఈ కంప్లీట్ 6 months ప్లానింగ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ, సో దట్ ఏంటంటే ఒకవేళ మీరు ఫస్ట్ అటెంప్ట్ లో అప్లై చేసి రాస్తున్నా కూడా మీకు జాబ్ కొట్టే ఛాన్సెస్ 100% ఉండే విధంగా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది, చాలా క్లియర్ గా. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఎందుకంటే దీని తర్వాత వచ్చే రిలేటెడ్ సబ్జెక్ట్ వైజ్ ఇన్ డెప్త్ అనాలిసిస్ ఉంటుంది అనమాట. అంటే ప్రీవియస్ గా ఎలాంటి క్వశ్చన్స్ ఏ టాపిక్ నుంచి వచ్చాయి, ఏ సబ్జెక్ట్ నుంచి వచ్చాయని కాదు, ఏ టాపిక్స్ నుంచి ఎన్ని వచ్చాయని కూడా కాదు, అండ్ ఏ టాపిక్ కవర్ చేశాడు అనే దాని మీద కూడా నేను మీకు నెక్స్ట్ వచ్చే వీడియోలో కవర్ చేస్తానండి, రైట్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సైన్స్ టాపిక్ మీద కవర్ చేస్తాను, అండ్ ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడిగాడు అనేసే విధంగా, రైట్? అందుకే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతాండి, రైట్? సో గ్రూప్ డి యొక్క సంబంధించిన సిలబస్ కూడా నేను ప్రీవియస్ గా నేను చేశాను, రైట్? దాని యొక్క పీడిఎఫ్ కూడా టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేసి ఉందండి. దయచేసి అక్కడ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. 180 days ప్రిపరేషన్, మీకు టార్గెట్ స్కోరు 75. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ 1 లో, అంటే కంప్యూటర్ బేస్డ్ 2 ఉండదండి, గమనించాల్సిన విషయం. దేర్ ఆఫ్టర్ ఫిజికల్ ఇవన్నీ ఉంటాయి. సో ఈ ఎగ్జామినేషన్ లో 75+ స్కోర్ ఈసారి టార్గెట్ అయితే పెట్టుకోవాల్సింది. ఎందుకంటే కంటిన్యూస్ గా ఒక 2 years నుంచి ప్రిపరేషన్ లో ఉన్నారు చాలా మంది ఆస్పిరెంట్స్, రైట్? సో మనం అండర్ ఎస్టిమేట్ ఎటువంటి కార్యక్రమంలో కూడా వేసుకోవద్దండి. గ్యారంటీగా నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట, రైట్? 75+ టార్గెట్ పెట్టుకుంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ కేటగిరీ మీకు జాబ్ రావడం అనేది కన్ఫర్మ్ అనమాట, రైట్? సో ఎలా ఫస్ట్ అటెంప్ట్ లోని జాబ్ కొట్టుకోవాలా, ఏంటి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఇప్పుడు చూద్దామండి, రైట్? సరే, అయితే మనకు ఈ యొక్క గ్రూప్ డి ప్రిపరేషన్ కంటే అంటే స్టార్ట్ చేయాలి అనుకున్న ప్రతి ఒక్కరు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మీరు గమనించాల్సింది ఏంటంటే, సార్ సిలబస్ మీద అవగాహన లేకుండా, సిలబస్ లో ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తాయి అనేసి తెలియకుండా మీరు గుడ్డిగా ఏదో బుక్ తీసుకొని గుడ్డిగా ఏదో కోర్సు ప్రిపేర్ అయ్యి అలా బ్లైండ్ గా ఉంటే వర్కౌట్ అవుదండి. సిలబస్ మీద A to Z ఇన్ఫర్మేషన్, A to Z నాలెడ్జ్ మీకు 1 week టైం పట్టింది, నో ఇష్యూ ఆన్ దట్. 1 week టైం పట్టింది, దెర్ ఇస్ అ టైం. ఒక వారం టైం పట్టినా కూడా సరే అండి, సిలబస్ చదవండి. సిలబస్ మీరు బట్టి కొట్టే ఇబ్బంది ఏం లేదు. సో సిలబస్ చదవాలి. ఎందుకంటే ఏదో అర్థమెటిక్, రీజనింగ్, జీకే, జిఎస్ అనే ఒక 4 సబ్జెక్టులు ఉన్నాయి, ఇదే కదా సిలబస్, అంతకంటే మించి ఏముంది అని అడగచ్చు. ఇదే అర్థమెటిక్ రీజనింగ్ లో ఎలాంటి మోడల్స్ వస్తాయి, అర్థమెటిక్ రీజనింగ్ లో ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి, అర్థమెటిక్ రీజనింగ్ లో ఎలిమెంటరీ మ్యాథ్స్ ఏ విధంగా వస్తుంది, ప్యూర్ మ్యాథ్స్ ఏ విధంగా వస్తుంది, ఎన్ని వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, దిస్ ఇస్ ఆల్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్, రైట్? అది ఒక సిలబస్ ద్వారానే మీకు అర్థమవుతుంది. రీజనింగ్ పరంగా తీసుకుంటే మీకు ఎక్కడ ఏ సెక్షన్ నుంచి, రైట్? రీజనింగ్ అనేది అంత ఈజీ కాదు, వర్బల్, నాన్ వర్బల్, అనలైటికల్ చాలా ఉంటాయి. ఎక్కడెక్కడి నుంచి క్వశ్చన్స్ పడుతున్నాయి అండ్ ఏ డెప్త్ లో క్వశ్చన్స్ పడుతున్నాయి, రైట్? సో జీకే పరంగా వస్తే ఇంకా అసలు జీకే కరెంట్ అఫైర్స్ ఎన్ని ఇస్తున్నాడు, జీకేలో స్టాటిక్ జీకే ఎన్ని ఇస్తున్నాడు, సబ్జెక్ట్ జీకే ఎన్ని ఇస్తున్నాడు, ఈ విషయాలు తెలుసుకోవాలి కదండి. తెలుసుకోకుండా ఊరికి ప్రిపేర్ అయితే అంటే అది ఏంటంటే చీకట్లో బాణం వేసినట్టే అవుతుంది అనమాట.
సో మనం చీకట్లో బాణం వేయకూడదండి, టార్గెట్ చూసి ఖచ్చితంగా కొట్టాలి అంతే, రైట్. సో ఏదో కళ్ళు మూసుకొని బాణం వేస్తే అవుతుంది, మేము అర్జునులము, మేము కర్ణులము, దుర్యోధనులం అంటే వర్కౌట్ అయ్యే విషయాలు కాదండి ఇక్కడ, రైట్. సో యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ స్టాండర్డ్, రైట్. సో సిలబస్ మీద అవగాహన సైన్స్ పరంగా తీసుకోండి. సైన్స్ లో ఫిజిక్స్ లో ఎన్ని ఇస్తాడు, కెమిస్ట్రీలో ఎన్ని ఇస్తాడు, బయాలజీలో ఎన్ని ఇస్తాడు, అండ్ ఈ యొక్క ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో ఏ టాపిక్స్ నుంచి కవర్ చేస్తాడు ప్రీవియస్ గా, ఏ టాపిక్స్ నుంచి కవర్ చేయలేదు, చాలా విషయాలు మనకు సిలబస్ ద్వారా తెలుస్తాయి అన్నమాట, రైట్. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఎక్కడెక్కడ నుంచి కవర్ చేశారు అనే కాన్సెప్ట్ తెలుసుకోవడమే కాదండి సిలబస్ గురించి తెలుసుకోవడం, రైట్. ఏ టాపిక్స్ నుంచి అతి తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు, మేబీ 1 or 2 మాక్సిమం, రైట్. 10 క్వశ్చన్ పేపర్లలో క్వశ్చన్ అడిగాడా, రైట్. సో అలాంటి ప్రిఫరెన్స్, అతి తక్కువ ప్రిఫరెన్స్ ఉన్న సెక్షన్స్ ఏవి తీసేద్దాం, అవసరమా? కానీ అవి తెలుసుకోవాలి కదా, వేటికి తక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, వేటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలని, అవునా కదా, రైట్. సో సిలబస్ అవగాహన, సిలబస్ మీద పూర్తి అవగాహన లేకుండా సార్ గ్రూప్ డికి దిగద్దండి దయచేసి. మీకు ఒక వారం పట్టియండి, ఒక 1 వీక్ పట్టియండి సిలబస్ మీద అవగాహన తెచ్చుకునేది. సార్ ఏదో చెప్తా ఉన్నాడు బానే ఉంది, సిలబస్ మీద ఎట్లా సార్ అవగాహన తెచ్చుకునేది అంటే, థింక్ ఒకటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, రైట్. PYQs ఫుల్ ప్రీవియస్ 2018 సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూడొచ్చు, రైట్. సో దేర్ ఆఫ్టర్ ఏమన్నా జరిగినట్టు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూడొచ్చు. క్వశ్చన్ పేపర్ చూస్తే గ్రూప్ డిలో ఎలాంటి క్వశ్చన్స్ కవర్ చేస్తున్నాడు మీకు ఒక అవగాహన వస్తుంది అనమాట, రైట్. సో దేర్ ఆఫ్టర్ మనం ప్రీవియస్ గా మనం చేసిన వీడియో చూడొచ్చు, వెయిటేజ్ ప్రకారం ఎలా మనకు అడుగుతున్నాడు అనేసి అది కూడా చూడొచ్చు, రైట్. సార్ ఇవి మనకు తెలుగులో లేవు సార్, చాలా వరకు ఇబ్బంది పడుతున్నాం అనుకుంటే దయచేసి చూడండి, సైనిక యాప్ లో నేను 1 రూపీ కోర్స్ కోసమే, మరి బిజినెస్ పరంగా అనేది నేను ఆలోచించట్లేదు చాలా వరకు, రైట్. సో జస్ట్ అట్ ది రేట్ ఆఫ్ 1 రూపీలోనే మీకు గ్రూప్ డి క్వశ్చన్ పేపర్స్ తెలుగులో ఒక 10-12 లేదంటే 15 కుదిరితే ఒక 20 అలాంటి తెలుగులో ఇస్తూ సపోర్ట్ చేస్తున్నామండి తెలుగు వాళ్ళ కోసం. అందుకే దయచేసి సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దీని యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తానండి, రైట్. సో ఇవే కాకుండా ఇంకా చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పీడిఎఫ్ లు కూడా ఈ యొక్క కోర్సులో ఇందులో నేను మీకు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి గమనించాల్సిన విషయం, ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి, పోయేదేముందండి. అండ్ నేను మెయిన్ కోర్సులు కొనండి అనేసి ప్రతిసారి రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, బట్ మీరు ఇవి చాలా చాలా యూజ్ చేసుకోవచ్చు అనమాట, రైట్. సో అయితే మనకు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ మీద అవగాహన అంటే స్టడీ చేస్తూ సిలబస్ మీద అవగాహన వస్తున్న తర్వాత మీరు ప్లాన్ చేసుకోవాల్సింది ఏంటంటే 4 సబ్జెక్టులు ఉన్నాయి సార్, 4 సబ్జెక్టులలో ఎలా చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్ గా గ్రూప్ డి పరంగా తీసుకుంటే అర్థమెటిక్ ఇంపార్టెంటే, 25 క్వశ్చన్స్ వస్తాయి. రీజనింగ్ ఇంపార్టెంటే, మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పాలంటే, ఎందుకంటే 30 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి. బట్ రీజనింగ్ చదివి అర్థం చేసుకునేసరికి దోల తీరుతుంది, బట్ అందుకే చాలా చాలా ప్రాక్టీస్ రీజనింగ్ మీద ఇవ్వాల్సి వస్తుంది అనమాట, రైట్. సో జీకే ఎలాగో 20 క్వశ్చన్స్ వస్తాయి అనమాట మనకు. ఇంపార్టెంట్ అని కాదు కదా, 4కి సమానమైన వెయిటేజ్ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఏదో ఒక సెక్షన్ మనం తగ్గించుకున్నామంటే మార్కులు వచ్చే విషయం కాదు. దెర్ ఈస్ ఎ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కాంపిటీషన్ అనమాట, రైట్. సో జనరల్ సైన్స్ కొత్త అండి, జనరల్ సైన్స్ లో 25 క్వశ్చన్స్ వస్తున్నాయి. అండ్ జనరల్ సైన్స్ లేదా నార్మల్ జనరల్ సైన్స్ లో అడిగే క్వశ్చన్స్ కాదు. సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్ట్ లకు వెళ్తాడు. 10th క్లాస్ వాటి మీద బేస్ చేసుకున్నా పర్వాలేదు. కాన్సెప్చువల్ నుంచి న్యూమరికల్ క్వశ్చన్స్ కూడా మీకు సైన్స్ లో వస్తాయి. జనరల్ సైన్స్ కాదు, ఇది జస్ట్ సైన్స్ అన్నమాట, రైట్. సో ఇవి మీకు వస్తాయి కాబట్టి 4 సబ్జెక్టులు ఈక్వల్ అమౌంట్ ఆఫ్ వెయిటేజ్ మనం ఇచ్చుకోవాలి. ఎక్కువ తక్కువ అనేది ఏం లేదు. సిలబస్ లో ఈ యొక్క స్ట్రాటజీలో దేనికి ఎప్పుడు ఎలా చదువుకోవాలి, ఎక్కువ ఇంపార్టెన్స్ ఏ టైంలో ఇవ్వాలనేది కూడా నేను ఇక్కడ చెప్తున్నా. అదే కదా స్ట్రాటజీ అంటే, రైట్. సో 4 సబ్జెక్ట్, ఫస్ట్ థింగ్ మనకి సిలబస్ గురించి తెలుసుకున్నాం. రెండోది ఈక్వల్ ఫోకస్ చేయడం, అంటే ఆల్ సబ్జెక్ట్స్ మీద ఈక్వల్ ఫోకస్. అదే ఇదేం టైం సేవ్ ఇది కాదు, సిలబస్ గురించి తెలుసుకోవడమే టైం. మీకు 3 days 4 days పట్టినా పర్వాలేదు. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ నేను అందిస్తున్నాను, ఒకసారి చూసుకోండి, రైట్. సో సిలబస్ పీడిఎఫ్ కూడా నేను అందిస్తున్నాను. ఇంకా సిలబస్ గురించి ప్రీవియస్ రిలేటెడ్ సబ్జెక్ట్ వైజ్ చేస్తాను, అది కూడా మీరు చూసుకోండి, రైట్. సో అందుకే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, రైట్. చేసుకోవద్దని కాదు. కాంటెంట్ ఆఫ్ అర్థమెటిక్ ఫస్ట్ మంత్ లో మీరు ఏం చేస్తారు, రైట్. ఫస్ట్ 1 month అని కాదండి, ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్, రైట్. మీరు వీక్లీ షెడ్యూల్ వేసుకోవాలి. దయచేసి స్క్రిప్ట్ చేద్దామా, వీక్లీ షెడ్యూల్ వేసుకోవాలి, రైట్. సో నేను ఇప్పుడు ఈరోజు పొద్దున్న లేసి చదువు, రీజనింగ్ చదువు ఒక 2 గంటలు, మధ్యాహ్నం లేసి ఒక 3 గంటలు జిఎస్ చదువు, జీకే చదువు అనేది ఇది కాదండి. ఎందుకంటే
డైలీ షెడ్యూల్ ప్లాన్స్ నేను చెప్పడమే కానీ మీరు చాలా మంది 99% పీపుల్ ఆర్ యూస్ టు ఫెయిల్ అనమాట, రైట్? వాళ్ళ ఓన్ షెడ్యూల్, ఓన్ ప్రిపరేషన్, ఓన్ ప్లానింగ్ లో వేసుకుంటేనే ఖచ్చితంగా ఇంట్రెస్ట్ అనేది కూడా కలుగుతుంది. పక్కోటి ప్లానింగ్ తో మీరు చదివేది ఏముంటుందండి? జస్ట్ నేను ఒక స్ట్రాటజీ ఇవ్వగలను అంతే. డే షెడ్యూల్, డే ప్లానింగ్ అనేది మీరు వేసుకోవాలి. ఓకే, అయితే కాంటెంట్ అంటే మెయిన్ బేసిక్ కాంటెంట్. అర్థమెటిక్ రీజనింగ్ అంటే ఏముంటాయండి? సెట్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి కాదనమ్మా, రైట్? ఓకే, చాలా మందికి అర్థమెటిక్ రీజనింగ్ అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటాయి. భయపడాల్సిన అవసరం లేదు, రైట్? భయం తర్వాతనే ధైర్యం అంటే విజయం అనేది ఉంటుంది. మీరు భయపడ్డారంటే ఎక్కడ మీరు విజయం సాధించేదానికి అర్హులే కారు, అసలు చదవాల్సిన అవసరమే లేదనమాట, రైట్? సో అర్థమెటిక్ రీజనింగ్ బేసిక్ కాంటెంట్, దెర్ ఇస్ ఎ టైం. ఫస్ట్ బేసిక్ నుంచి, వెరీ బేసిక్ లెవెల్ నుంచి వెళ్ళండి. మ్యాథ్స్ రాని వాళ్ళు వెరీ బేసిక్ లెవెల్ నుంచి వెళ్ళండి. అంటే మేము నా కోర్సులో కూడా వెరీ బేసిక్ ప్లస్ మైనస్ నుంచి మ్యాథ్స్ కాంటెంట్ ఉందన్నమాట. దాదాపు 320 వీడియోలు జస్ట్ ఫర్ గ్రూప్ డి కోసం నేను ఇచ్చాను అనమాట, రైట్? సో అర్థమెటిక్ రీజనింగ్ మీరు ఎలా కాంటెంట్ సెలెక్ట్ చేసుకుంటారు, ఏ కాంటెంట్ సెలెక్ట్, ఆన్లైన్, ఆఫ్లైన్, వాట్ ఎవర్, రైట్? సో ఒకసారి సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్, కాంటెంట్ సెలెక్ట్ చేసుకునే దానికి 2-3 రోజులు స్పేర్ చేసినా పర్వాలేదండి. ఒకసారి మార్కెట్ సర్చ్ చేయండి, రైట్? సో మంచి కాంటెంట్ ఎక్కడ ఉంది అండ్ దీనికి తగ్గట్టు కాంటెంట్ ఏ విధంగా చెప్తున్నారనే దాని మీదనే వెళ్ళండి. ఎందుకంటే కాంటెంట్ డంపింగ్ అనేది చాలా చాలా ఎక్కువ ఉంటుంది. సో అవసరం ఉన్నది 10 పైసలు ఇస్తే అవసరం లేనిది 90% మనకి ఇవ్వడం జరుగుతుంది, రైట్? సో ఎక్కడ ఏం చదవాలనేది కన్ఫ్యూజన్ విపరీతమైన లెవెల్లో ఉంటుంది అనమాట. అది కన్ఫ్యూజన్ కాకుండా ఉండే కాంటెంట్ అయితే ప్రాపర్ గా మీరు చూసుకోవాలన్నమాట, రైట్? ఇవన్నీ తెలిసిన మేము ఖచ్చితంగా సైనిక్ యాప్ లో మంచి కాంటెంట్ కన్ఫ్యూజన్ లేకుండా ఇస్తామండి. గమనించాల్సిన విషయం. కావాలంటే మీరు కూడా ఒకసారి డెమోస్ చూడండి. అయితే టాపిక్ వైజ్ ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ అంటే ఇప్పుడు ఏది ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 నెలలు, ఈ 3 నెలల్లో మీరు చేయాల్సింది ఏంటంటే ప్లానింగ్, వీక్లీ షెడ్యూల్ వేసుకోండి, రైట్? ఇప్పుడు అర్థమెటిక్ అన్నాం, అర్థమెటిక్ లో ఒక 2 సబ్జెక్ట్స్ తీసుకోండి, ఒక 2 టాపిక్స్ తీసుకోండి, ఒక 3 టాపిక్స్ తీసుకోండి, రైట్? ఆ వీక్ ఆ 3 టాపిక్స్ ప్రిపేర్, నో ఇష్యూ ఆన్ దట్. ఏం పోయేదేముంది? 2 రోజులకు ఒక టాపిక్ ప్రిపేర్, లేదా 3 రోజులకు ఒక టాపిక్ ప్రిపేర్. 3 నెలల టైం ఉంది, 3 రోజులకు ఒక్క టాపిక్ అర్థమెటిక్ ప్రిపేర్, అదే 3 రోజులకు ఒక్క టాపిక్ రీజనింగ్ ప్రిపేర్, అంతే కదా? 3 డేస్ కి ఒక టాపిక్ రీజనింగ్ ప్రిపేర్ అంటే ఒక అర్థమెటిక్ రీజనింగ్ ఒక్కొక్క టాపిక్ ప్రిపేర్ అవ్వండి 3 రోజులకి, ఇబ్బంది ఏం లేదు. ఓకే, అయితే ఆ ప్రిపేర్ అయిన టాపిక్స్ మనకు ఆ ప్రాక్టీస్ కోసం ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? సో ఆ ప్రీవియస్ క్వశ్చన్స్ గ్యారంటీగా మీకు కోర్సులు ప్రొవైడ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ప్రీవియస్ క్వశ్చన్స్, గ్రూప్ డి ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రొవైడ్ చేస్తారు. మన దగ్గర వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది, రైట్? సో ఇంకా మీకు ఎక్కడ ఏ కాన్సెప్ట్ లైక్ బయట బుక్స్ చాలా ఉన్నాయి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ బుక్స్ టాపిక్ వైజ్ కూడా దొరుకుతాయి, మీరు తీసుకోవచ్చు. కిరణ్ స్టడీస్ ఈజ్ ద బెస్ట్ ఇదన్నమాట, కలెక్షన్ చాలా బాగుంటుంది. మీరు ఆ కిరణ్ స్టడీస్ కూడా తీసుకోవచ్చు. కిరణ్ పబ్లికేషన్ ఇంగ్లీష్ లో ఉంటాయి, తెలుగులో ఉన్నాయో లేదో మనకు తెలియదు. ఓకే, సో అలా ప్రీవియస్ క్వశ్చన్ చేస్తూ అబోవ్ ఆల్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్పీడ్ మ్యాథ్స్ ప్రాక్టీస్ అండి. సార్ స్పీడ్ మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయకుండా మీకు రాదండి. 25 అంటే 25 × 25 లెక్కలు వేసుకుంటా పోతుంది అంటే తెల్లారిపోతుంది, రైట్? సో అది ఆ పప్పులు ఉడికేటి కాదు. మీరు నెక్స్ట్ వచ్చే సంవత్సరం గ్రూప్ డి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉండాలి, కళ్ళు కాయలు కాసిస్తారు, రైట్? సో అలా కాదు, వాటిని ప్రాక్టీస్ చేసుకోవాలా, రైట్? ఇమ్మీడియట్ గా షార్ట్ కట్స్ ఏమన్నా ఉన్నాయా 25 × 25కు, లేదా ఇంకేదైనా క్యాలిక్యులేషన్ బేసిక్ ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్ గా నేర్చుకోవడం స్టార్ట్ చేయాలి. ఎల్సిఎం హెచ్సిఎం ఫాస్ట్ గా కట్టడం నేర్చుకోవాలి. సింప్లిఫికేషన్ ఫాస్ట్ గా చేయడం నేర్చుకోవాలి, రైట్? బేసిక్ మ్యాథమెటిక్స్ క్యాలిక్యులేషన్స్, స్పీడ్ నథింగ్ బట్ స్పీడ్ మ్యాథ్స్ ఇస్ బేసిక్ మ్యాథమెటిక్ క్యాలిక్యులేషన్స్. నువ్వు పెన్ను పెట్టకుండా చేయగలిగే లెవెల్ కు నువ్వు రావాలి. అది ఈ రోజు రేపు 1 రోజు 2 రోజులు కూర్చుంటే ఏదో సంజయ్ రెడ్డి సార్ చెప్పినాడని 3 రోజులు కూర్చొని చదివితే వచ్చేటి కాదు. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, రైట్? కంటిన్యూస్ లర్నింగ్ ప్రాసెస్. రోజు ఒక మెథడ్ నేర్చుకోండి. ఒక 1 మంత్ లోపల స్పీడ్ మ్యాథ్స్ క్యాలిక్యులేషన్స్ మీకు ఆటోమేటిక్ గా వస్తాయండి. 1 or 2 డేస్ లో అయితే రావు. ఇది మీద చాలా చాలా ఎక్కువ దృష్టి పెట్టాల్సి వస్తుంది అనమాట, స్పీడ్ మ్యాథ్స్ క్యాలిక్యులేషన్స్. ఓకే, రైట్? స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్, సింప్లిఫికేషన్స్, రైట్? స్క్వేర్స్, క్యూబ్స్, ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై సింపుల్, ఇవన్నీ వచ్చేటి అన్ని స్పీడ్ మ్యాథ్స్ కిందకి వస్తాయండి, గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా, రైట్? అయితే ఇంకా ఈ 3 నెలల్లో మీరు వేసుకోవాల్సిన ప్లానింగ్ ఏముంటుంది? సైన్స్ బేసిక్ కాంటెంట్ క్లాసెస్ వినాలండి ఖచ్చితంగా, గ్రూప్ డికి సంబంధించింది కాబట్టి సైన్స్ బేసిక్ కాంటెంట్ క్లాసెస్. ఆ ఫిజిక్స్, సైన్స్ లో ఏమొస్తాయి సార్? ఫిజిక్స్ వస్తాయి, ఎందుకంటే జనరల్ సైన్స్ కాదు ఇది, కెమిస్ట్రీ వస్తుంది అండ్ బయాలజీ వస్తుంది, అవునా కదా? ఇది సబ్జెక్టు డెప్త్ వెళ్తారండి ఇవి.
జనరల్ గా సైన్స్ చుక్కలు ఎందుకు తెల్లగా ఉంటాయి, కలర్లు మారుతుంటాయి, ఇటాటి కాన్సెప్ట్ ఉండదు ఇక్కడ. ఈ యొక్క బేసిక్ సైన్స్ లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ లో 10th క్లాస్ సిలబస్ ఉంటుంది. అయినా కూడా మనకు న్యూమరికల్స్ ఇస్తాడు, కాన్సెప్చువల్ కొన్ని ఇస్తాడు. న్యూమరికల్ 25లో ఒక 5 క్వశ్చన్స్ 4 క్వశ్చన్స్ మినిమం అయితే మినిమం న్యూమరికల్స్ ఇస్తాడు, లెక్కలు ఇస్తాడు. అక్కడ లెక్కలు ఇస్తాడు, ఇంత స్పీడ్ తో పోతా అంటే నువ్వు దాని యొక్క డిస్ప్లేస్మెంట్ ఎంత అని, అది ఇంత చాలా ఉంటాయి అనమాట, రైట్? సో అలాంటి న్యూమరికల్స్ ఇస్తాడు అనమాట. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఏది బయాలజీ. అత్యధికంగా కెమిస్ట్రీకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు, బయాలజీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడు, ఫిజిక్స్ కొన్ని తక్కువ ఇస్తాడు అనమాట. బట్ ఫిజిక్స్ లో కాన్సెప్చువల్ కంటే ఎక్కువ న్యూమరికల్స్ వెళ్తాడు అనమాట, అంటే లెక్కలు వేస్తాడు ఫిజిక్స్ లో కూడా, రైట్? సో ఆ బేసిక్ కాంటెంట్ క్లాసెస్ ప్రాపర్ గా విన్నారా, మీకు సైన్స్ అనేది ఈజీ అనిపిస్తుంది. అవి ప్రాపర్ గా వినలేదా, సార్ సైన్స్ అంటే ఇంకా పాములు తేళ్లే కనిపిస్తా అంటే కానీ ఇంకా దిక్కు తెలియదు, రైట్? సార్ ఈ యొక్క అర్థమెటిక్, రీజనింగ్ అండ్ జీకే ఎంత ఇంపార్టెంటో దానికంటే ఎక్కువ ఇంపార్టెంట్ సైన్స్ అన్నమాట. ఈ యొక్క సైన్స్ సబ్జెక్ట్ లేనిది మీరు గ్రూప్ డి ఎక్స్పెక్ట్ చేయొద్దండి. సైన్స్ సబ్జెక్ట్ లేనిది గ్రూప్ డి ఎక్స్పెక్ట్ చేయొద్దు. సార్ మరి సైన్స్ బేసిక్స్ నుంచి మాకు రావు సార్, మాకు సైన్స్ అంటే కొత్త అంటే యూ హ్యావ్ టు లర్న్ ఇట్, రైట్? సో ప్రతిదీ మనం నేర్చుకుంటేనే కానీ వస్తాయండి, లేకపోతే వచ్చేటి కాదు. సైన్స్ కూడా మీరు అదే విధంగా నేర్చుకోవాలి, రైట్? సో దీనికి సంబంధించి స్పెసిఫిక్ వీడియోస్ నేను మళ్ళీ చేస్తాను, అందుకే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సైన్స్ లో కూడా ఏ టాపిక్ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి, అసలు క్వశ్చన్స్ వచ్చే టాపిక్స్ ఏంటి, క్వశ్చన్స్ రాని టాపిక్స్ ఏంటి కూడా నేను వీడియో చేస్తానండి. అందుకే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. 3 నెలల లోపల ఈ యొక్క సైన్స్ బేసిక్ కాంటెంట్ ఈ 3 సంబంధించి హార్డ్లీ ఎంత ఉండేంటి 30 అవర్స్, 35 అవర్స్, 35 అవర్స్ క్లాసెస్ ఉంటాయి. సార్ మరి అర్థమెటిక్, రీజనింగ్ చదువుకుంటాము పర్వాలేదు, దానికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తాము, ఇట్స్ ఓకే పర్వాలేదు, రైట్? సో అవి ఈజీ అవైలబుల్ ఉంటాయి, రైట్? సో ఇకపోతే సైన్స్ జీకే, జిఎస్ వరకు కూడా పర్వాలేదు, మాకు దొరుకుతాయి, కావాల్సినవి మేము చేస్తామంటాం. జీకే, సైన్స్ కు సంబంధించి చూస్తే సైన్స్ సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ 3 నెలల్లో ఏదైనా ఒక టాపిక్ ప్రిపేర్ అవుతున్నారు ఏంటి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ సబ్జెక్ట్, ఆ టాపిక్ ప్రిపేర్ అయిన తర్వాత ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవ్వండి, అంటే ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేసుకోండి. మేము మన యాప్ లో అవైలబుల్ వీటి మీద నెక్స్ట్ ప్లాన్ చేస్తాము. ప్రతి టాపిక్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ మేము మీకు పీడిఎఫ్ అందించేదానికి ప్లాన్ చేస్తున్నాం అనమాట. అతి త్వరలోనే ఇవన్నీ అందుతాయి, రైట్? సోర్స్ కూడా చెప్తున్నాను, మరి సందేహపడాల్సిన అవసరం లేదనమాట. అయితే సైన్స్ కు సంబంధించి కూడా 3,500 క్వశ్చన్స్ టాపిక్ వైజ్ ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ అనేది మీకు మనకి సైనిక యాప్ లో ఉంటుంది. వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి. మీరు చదివిన కాంటెంట్ అసలు మీరు ఆ సైన్స్ బిట్స్ మీరు చూస్తూ ఉంటే అసలు మీకు వచ్చా రాదా బిట్, రైట్? కాంటెంట్ పరంగా మీకు వచ్చా రాదా, రాకపోతే ప్రాక్టీస్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? సో వీటికన్నిటికి సంబంధించిన పీడిఎఫ్లు కూడా ప్రాక్టీస్ బిట్స్ పీడిఎఫ్ లో మేము సైనికాల గ్రూప్ డి కోర్సు త్వరలోనే మీకు అందజేస్తాం అనమాట. అయితే స్టాటిక్, జీకే అండ్ హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ, ఇక్కడ మనకు తెలిసేది ఏంటంటే స్టాటిక్, జీకే, హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ, ఎకానమీ కూడా ఉంటుంది. ఎకానమీ కూడా 1 or 2 క్వశ్చన్స్ ఎకానమీలో రావడం జరుగుతుంది, ఎందుకంటే 20 క్వశ్చన్స్ కదా. ఈ 20 క్వశ్చన్స్ లో మీకు 6 to 7 క్వశ్చన్స్, అంటే మేబీ 5 to 7 వేసుకోండి. 5 to 7 వచ్చేసి కరెంట్ అఫైర్స్ నుంచి అడుగుతాడు. 5 to 7 నుంచి కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ లో కూడా స్పెసిఫిక్ గానే అడుగుతారు. అపాయింట్మెంట్స్ కావచ్చు, లైక్ ఎస్ఎస్సి లో అడిగినట్టు అనమాట. డాన్సెస్ ఇవన్నీ కావచ్చు, ఫెస్టివల్స్ కావచ్చు, ఆర్ట్స్ అండ్ కల్చర్ కావచ్చు, రీసెంట్ గా ఇంకా స్పోర్ట్స్ లో కరెంట్ అఫైర్స్ కావచ్చు, అవార్డ్స్ లో కరెంట్ అఫైర్స్ కావచ్చు. స్పెసిఫిక్ వీడియో తర్వాత చేస్తాను, గుర్తుపెట్టుకోండి, రైట్? సో వాటి మీద ప్రాక్టీస్ చేసుకోవాలి తర్వాత. అయితే అవి ఇప్పుడు చదవద్దండి, కరెంట్ అఫైర్స్ ఇప్పుడు జస్ట్ స్టాటిక్ జీకే అండ్ హిస్టరీ, పాలిటీ అండ్ జియోగ్రఫీ, ఎందుకంటే ఇవి మారేటి కాదు కాబట్టి వీటిని కంప్లీట్ చేసుకోవడం ఇంపార్టెంట్. బేసిక్ కాంటెంట్ క్లాసెస్ వినడం చాలా చాలా ఇంపార్టెంట్. క్లాసెస్ తో పాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. 3 months డైలీ మీరు స్పేర్ చేయాల్సిన టైం ఎంత సార్ అంటే 8 నుంచి 10 గంటలు. సార్ 6 గంటలు చదువుతాం, 5 గంటలు చదువుతాం, మాకు అవుతుందా కాదా అంటే ఎప్పుడైతుంది, ఇంకా మీ కాలం అయిపోతుంది అంతే, ఉద్యోగాలు రావు. అర్థం చేసుకోవాల్సిన విషయం, నీకు కావాలి అంటే ఒక గంట 2 గంటలు ఎక్కువ చదువు, పోయేదేముంది నీకు. అదే నా జీవితం అనుకుని చదివే వాళ్ళు, పోరాడే వాళ్ళు నెగ్లిజెన్స్ చూపిస్తే ఎట్లమ్మా? అలాంటప్పుడు ఆ జీవితం కోసమే మీరు 1-2 గంటలు ఎక్స్ట్రా చదవలేరా? ఖచ్చితంగా 8 నుంచి 10 గంటలు చదవాలండి.
టైం స్పేర్ చేయగల. అందుకే అత్యధికమైన టైం నువ్వు ప్రతిరోజు నువ్వు దేని మీద ఇంపార్టెంట్ స్పేర్ చేస్తావో అది నీ సొంతం అవుతుంది, నో డౌట్ ఆన్ దట్ రైట్. అందుకే టైం కూడా ఏంటంటే అమృతం లాంటిది, నువ్వు తీసుకొని కాలు కడుకోవద్దు, తాగాలంటే దాన్ని బాగా యూటిలైజ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? సరే, 3 months లో మీకు మినిమం బేసిక్ క్లాసెస్ ప్లస్ ఒక లెవెల్, ఒక మోస్టార్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ప్రాక్టీస్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. 3 నెలలు టైం ఉంటుంది రైట్, 3 నెలలు టైం ఉంటుంది రైట్. సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇంకోటి ఏంటంటే, మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే ఇంకా మంచిది, లేదా ఇంపార్టెంట్ మీకు సిలబస్ ప్రకారం ఏమన్నా ఇంపార్టెంట్ పీడిఎఫ్ లన్నీ ఎక్కడి నుంచో దొరుకుతుందంటే గ్యాదర్ ఇట్, కలెక్ట్ ఇట్, మోస్ట్ ఇంపార్టెంట్ పీడిఎఫ్ లో రైట్. సో మేము కూడా స్టార్ట్ చేస్తున్నాం, మీ 1 రూపీ కాన్సెప్ట్ లోనే ఇంపార్టెంట్ పీడిఎఫ్ లో అప్లోడ్ చేస్తూ ఉన్నాము. నెంబర్ ఆఫ్ పీడిఎఫ్ లో 1 రూపీ కాన్సెప్ట్ లో మీకు అప్లోడ్ అయితే గుర్తుంచుకోవాలి రైట్. సో ఈ విషయాన్ని మర్చిపోవద్దండి రైట్. సో నెంబర్ ఆఫ్ ఇవి మీకు 1 రూపీ కాన్సెప్ట్ లో మీకు అప్లోడ్ అవుతాయి, పీడిఎఫ్ లో చేస్తా ఉన్నాము ఇంగ్లీష్ తెలుగులో. ఓకేనా రైట్. సో ఈ విషయాన్ని అయితే మీరు ఖచ్చితంగా చాలా యూజ్ అవుతుందండి. తెలుగులో కూడా గ్రూప్ డి పేపర్లు అందుబాటులో వస్తున్నాయి అన్నమాట. మెయిన్ కోర్సు తీసుకోవాలనుకున్న వాళ్ళకి రైట్, ప్రాపర్ కాంటెంట్ ఉంది అని భావించి డెమోస్ చూసుకొని, ఆ సిలబస్ ప్రకారం మాకు కోర్సెస్ ఉన్నాయా లేదా అనేసి చూసుకొని, సిలబస్ ప్రకారం మాకు ప్రాక్టీస్ కోసం బాగా ఇక్కడ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయా లేదని చూసుకున్న తర్వాతనే డెమోస్ చూసుకొని ఈ కోర్స్ అనేది తీసుకోండి అన్నమాట రైట్. టెస్ట్ సిరీస్ కూడా ప్రాపర్ గా బ్రహ్మాండంగా అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట అతి త్వరలో. సంక్రాంతి ఆఫర్ ఉంది కాబట్టి సంక్రాంతి ఫెస్టివల్ కూపన్ కోడ్ యూజ్ చేసుకోండి, 60% ఆఫర్ రావడం జరుగుతుంది. ఈ ఆఫర్ 1 or 2 days లో ఎక్స్పైర్ అవుతుంది. తర్వాత నార్మల్ గా మళ్ళీ ఆఫర్స్ రావడం చాలా కష్టం అవుతుంది. 4th month మీరు చేసుకోవాల్సిన ప్లానింగ్ ఏంటి? 4th month చేసుకోవాల్సిన ప్లానింగ్, మీరు టైమింగ్ లో ఏం చేంజ్ లేదు, 8 to 10 hours అంతకంటే ఎక్కువ చదువుకోవాల్సిన అవసరం లేదు రైట్. సో ఫస్ట్ 3 నెలల్లో మీరు 4 సబ్జెక్టుల యొక్క బేసిక్ కాంటెంట్ ప్లస్ ఒక మోస్తారు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత 4th month లో మీరు చేసుకోవాల్సింది ఏంటి సార్? రివిజన్, జీకే జిఎస్ రివిజన్ చేసుకోండి, జిఎస్ రివిజన్ చేసుకోండి. ఎందుకంటే మార్కులు ఇక్కడ కూడా వస్తాయి కదా, పోయేదేం కాదు కదా. అండ్ జిఎస్ లో ఏదో ఒకసారి చదివితే జీకేలో లాగా చదివితే ఇంకా వచ్చే మార్కులు కాదు. ఇక్కడ కొంచెం ప్రాక్టీస్, యూ రిక్వైర్ ప్రాక్టీస్ రైట్. సో ఖచ్చితంగా రివిజన్ కాన్సెప్ట్ మీద మళ్ళీ చేసుకోవాలి. అంటే సార్ మరి రివిజన్ ఫస్ట్ 3 months లో రివిజన్ చేసుకోకూడదు అంటే, సార్ చూడండి, ఈ రోజు చదివింది ఏదైనా కావచ్చు, ఎయిదర్ యూ రివైజ్ ఇట్ ఒక 1/2 hour కానీ ఒక 1 hour కానీ, మార్నింగ్ నుంచి నైట్ వరకు చదివింది మిగిలి ఉండిలే, చదవాలనుకునేది మిగిలి ఉండి నో ఇష్యూ. లాస్ట్ ఒక 1 hour మార్నింగ్ నుంచి 9th వరకు చదివింది ఏంది అని రివైజ్ చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మెమొరీ అనేది ప్రెసెన్స్ ను గుర్తుపెట్టుకోదండి. నువ్వు ఎంత ఎక్కిస్తావంటే, ఎన్నిసార్లు నీ మెమొరీకి అరే భయ్ ఇదిరా అనేసి చెప్తావో అప్పుడు గుర్తు పెట్టుకుంటుంది రైట్. అది మెమొరీ పెట్టుకోవాలా, అంతేగాని నువ్వేదో ఈ రోజు చదివింది నాకు వచ్చులే, నాకు మెమొరీలో ఉంది అంటే అది జస్ట్ ఫర్ ఎ టైం బీయింగ్ అంతే. దానికి రివిజన్ చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు రైట్. సో నైట్ పడుకునే ముందు రైట్, రిలాక్స్ అయ్యే ముందు, ఎందుకంటే మైండ్ బాగా రిలాక్స్ అయిపోతుంటుంది అనమాట. ఆ టైంలో 1 గంట ప్రాక్టీస్ చేస్తుంది. 9 to 10 10 to 11 రైటింగ్, మరి 11 to 12 కూడా వద్దులే, 10 to 11 అంటే 9 to 10 ఈ టైంలో మీరు రివిజన్ ప్రాక్టీస్ చేసుకోండి. మార్నింగ్ నుంచి ఏం చదివాము అది మెయిన్ ఇంపార్టెంట్. అప్పుడు బెస్ట్ సైంటిఫిక్ మెథడ్ అనమాట ఇది. రివిజన్ లో మంచి మార్క్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ లేస్తావు, అరే నిన్న ఏం చదివిందో ఒకసారి 1 గంట చదువుకుందాం, ఒకసారి రివైజ్ చేసుకుందాం, పోయేదేముంది అనేసి ఖచ్చితంగా మళ్ళీ రివైజ్ చేయి. మెమరీలో ఉండిపోతాయి అంతే. ఇంకా మళ్ళీ రివైజ్ చేసుకుని ఎప్పుడు చేసుకుంటావు? ఒక 1 week తర్వాతనో, లేదంటే ఆ టైప్ కాన్సెప్ట్ వచ్చిన తర్వాత అప్పుడు రివైజ్ చేసుకుంటా, నోట్ చేసుకుంటా పోతా ఉంటావు అనమాట. ఇది స్టార్టింగ్ నుంచి మీరు ప్రాక్టీస్ చేసుకోవాలండి. ఈ రివిజన్ గురించి నేను ఎక్కడ చెప్తున్నా 4 months తర్వాత అంటే, కంప్లీట్ సిలబస్ రివిజన్ గురించి ప్లాన్ చేసుకోవాలా రైట్. కంప్లీట్ సిలబస్ రివిజన్ ఏది? జీకే జిఎస్ రివిజన్ చేసుకోండి. అంటే ఒక 2 weeks వరకు ప్లాన్ చేసుకోండి, నో ఇష్యూ ఆన్ దట్. లేదు సార్ మేము అథమెటిక్ రీజనింగ్ కూడా చదువుకుంటాం దీంట్లో అంటే, నో ఇష్యూ ఆన్ దట్ రైట్. సో మీరు యాజ్ పర్ యువర్ టైం కన్వీనియన్స్, లేదంటే మీ ఇంట్రెస్ట్ కొద్దీ మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు సిలబస్లు, టాపిక్లు రైట్. ఫస్ట్ 2 weeks వరకు జీకే జిఎస్ రివిజన్ చేసుకోండి. దాని తర్వాత కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి కరెంట్ అఫైర్స్ లాస్ట్ 1 year కరెంట్ అఫైర్స్ చదువుకోండి, నో ఇష్యూ ఆన్ దట్. ఎందుకంటే లాస్ట్ 1 year కరెంట్ అఫైర్స్ చదువుకోవాలా రైట్. సో ఇంపార్టెంట్ స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ చదువుకోవడం చాలా ఇంపార్టెంట్. లాస్ట్ 2 years ఇంపార్టెంట్ ఈవెంట్స్, స్పోర్ట్స్ ఈవెంట్స్, స్పోర్ట్స్ కి సంబంధించిన అవార్డ్స్ లాస్ట్ 2 years కావచ్చు, 3 years కావచ్చు, ఒలింపిక్స్ కావచ్చు రైట్. సో ఫ్యూచర్ లో జరగబోయేటి కావచ్చు,
వీటి మీద క్వశ్చన్స్ డామ్ షూర్ అడుగుతాడు. నో డౌట్ ఆన్ దట్, వీటి మీద క్వశ్చన్స్ అడుగుతాడు అనమాట. రైట్. సో మనం గ్రూప్ డి కి సంబంధించి స్పెషల్ క్లాసెస్ మనం ఇక నెక్స్ట్ వీక్ నుంచి గ్రూప్ డి కి సంబంధించి స్పెషల్ క్లాసెస్ 11 to 12 AM అంటే మార్నింగ్ టైంలో డైలీ 1 గంట జీకే జిఎస్ మీద నేను తీసుకునేదానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఈవినింగ్ టైంలో కుదరదండి, చాలా వాటికి మళ్ళీ లైవ్ ఇవ్వాలి. సో డైలీ 1 గంట లైవ్ క్లాస్ యూట్యూబ్ ఛానల్లో ఈ యొక్క ఏది జీకే అండ్ జిఎస్ కు సంబంధించి. రైట్. సో ప్రాక్టీస్ అనేది మన సైనిక యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. రైట్. సో అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ 3rd వీక్ 4th వీక్ 4వ నెల, ఇప్పుడు 3rd వీక్ 4th వీక్ వచ్చేసరికి సార్ ఇక్కడ జీకే జిఎస్ చదువుకున్నాం, రివిజన్ చేసుకుంటున్నాం, వాట్ ఎవర్. రైట్. సో మరి రివిజన్ చేసినంత మాత్రం 100% నీ బుర్రలేక ఎక్కదు కదా. అట్లా ఎక్కిన వాళ్ళు వివేకానందులో ఏకసంతాగ్రహి అంటాం అనమాట. రైట్. సో నో ఇష్యూ అన్ దట్, మళ్ళీ ప్రాక్టీస్ చేసుకునేదానికి చాలా ఉంది. సో రీజనింగ్, అర్థమెటిక్, ప్రాక్టీస్ క్వశ్చన్స్ మీకు అవైలబిలిటీని బట్టి ఎక్కడ ఎంత ప్రాక్టీస్ చేసుకోగలిగితే అంత ప్రాక్టీస్ చేసుకోండి. నేను చెప్తున్నది స్పీడ్ మ్యాథ్స్ క్యాల్కులేషన్స్ ఫస్ట్ మంతే నేర్చుకోవాలి. ఆ తర్వాత ఆటోమేటిక్ గా మీరు పెన్ను పెట్టకుండా మీరు క్యాల్కులేషన్ చేసుకునే లెవెల్ కు రావాలండి. స్పీడ్ మ్యాథ్స్ ఒక 15 days టైం పట్టినా పర్వాలేదు. రైట్. సో ఆ బేసిక్ ఏ టాపిక్ స్టార్ట్ చేయకపోయినా పర్వాలేదు, స్పీడ్ మ్యాథ్స్ స్టార్ట్ చేసుకోండి ఫస్ట్, అది ఇంపార్టెంట్ అనమాట. రైట్. చాలా చాలా టైం సేవ్ అవుతుంది. అండ్ సైంటిఫిక్ మెథడ్ ఆఫ్ సేవింగ్ ది టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలనేది కూడా నేను లాస్ట్ లో చెప్తాను వీడియోలో. అయితే మాక్సిమం టైం, ఎక్స్ట్రా టైం అనమాట, మాక్సిమం కాదు, ఈక్వల్ ఆపర్చునిటీస్ అన్ని సబ్జెక్టులకు ఇచ్చిన తర్వాత. రైట్. సో ఏది 3rd 4th వీక్ లో రీజనింగ్ అండ్ అర్థమెటిక్ కొంచెం ఎక్స్ట్రా టైం రీజనింగ్ కి ఇవ్వండి. రీజనింగ్ అండి ఎందుకు సార్ అంటే 30 మార్కులు వస్తాయి, ఎందుకు పోగొట్టుకోవడం అనవసరంగా, ప్రతి మార్కు ఇంపార్టెంట్. అండ్ రీజనింగ్ లో ఏంటంటే రీడింగ్ ప్రాక్టీస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రీజనింగ్ లో చిన్న చిన్న క్వశ్చన్స్ అడగడు, కొన్ని అడుగుతున్నాడు. ఎక్కువ స్టేట్మెంట్లు, సిలాజిజము, స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్, స్టేట్మెంట్ అండ్ అసర్షన్, ఇలాంటివి అడుగుతున్నాడు. బట్ యూ నీడ్ ఏ ప్రాక్టీస్ అంటాడు. రీడింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకే కొంచెం రీజనింగ్ మీద ఎక్కువ టైం కేటాయించుకుంటే మార్కులు ఎక్కువ వస్తాయి అండ్ ఈజీగా కూడా చేయగలరు. అంటిల్ అన్లెస్ ప్రాక్టీస్ లేని రీజనింగ్ రాదండి. ఎంత పెద్ద తోపైనా పర్వాలేదు, ప్రాక్టీస్ చేసుకోవాల్సిందే. రైట్. సో 5th మంత్ వరకు వచ్చేసరికి ఆల్మోస్ట్ మీ లెవెల్ ఆఫ్ స్టడీ వచ్చేసి సార్ 80-100% అని నేను చెప్పను, 60% వరకు మీ లెవెల్ ఆఫ్ స్టడీ వచ్చేసి వచ్చింటుంది గ్యారంటీగా. మీకు కావాలంటే మీకు మీరే టెస్ట్ చేసుకుని చూడొచ్చు. 60% వరకు వచ్చింది సార్. మరి మిగిలిన 20%, 30% అంటే మిగిలిన 40% ఎట్లా సార్ అంటే ఎవడు 100% చదవలేడమ్మా. 90% వరకు మీరు రీచ్ అయితే ద మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ అవుతారు. 90% వరకు రీచ్ అయితే మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ అవుతారు. రైట్. సో జీకే జిఎస్, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ సముద్రాలు. రైట్. ఎంత తవ్వినా వస్తానే ఉంటాయి అనమాట. రైట్. సో సముద్రం నుంచి నువ్వు ఎంత తోడుకో బకెట్లతో నీళ్లు వస్తానే ఉంటుంది. బట్ వాట్ ఎవర్ సిలబస్ రిక్వైర్మెంట్ ప్రకారం చదువుకుంటే సరిపోతుంది. రైట్. సో 5th మంత్ నుంచి మీరు స్టార్ట్ చేయాల్సింది ఏంటంటే ప్రాక్టీసింగ్ సెట్స్ టెస్ట్ సిరీస్ లో మన యాప్ లో మనం అందిస్తాము, ఇంగ్లీష్ తెలుగులో కూడా. లేదు మీరు ఇంకెక్కడ ఏ కాంటెంట్ వెతుక్కున్నా కూడా మీరు టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసుకోకుండా అయితే వదలద్దు, ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసుకోవాలి. మరి టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ వల్ల మాకేం సార్ వచ్చేది, ఒరిగేది, పోయేది ఏంటంటే సార్ ఒకటి టైం గురించి తెలుస్తుంది. అసలు మీరు కరెక్ట్ టైంలో ఇన్ టైంలో మీరు టెస్ట్ సిరీస్ రాస్తున్నారా లేదా. రెండోది వచ్చేసి మీ యాక్యురసీ గురించి తెలుస్తుంది. ప్రాపర్ గా మీరు ఎన్ని క్వశ్చన్స్ మీరు పెట్టగలుగుతున్నారు, ఎన్ని తప్పు పెడుతున్నారు. మూడోది వచ్చేసి మీ యొక్క స్ట్రెంగ్త్, ఇది ఏ సబ్జెక్ట్ లో మీరు స్ట్రాంగ్ గా ఉన్నారు, ఏ సబ్జెక్ట్ లో మీరు వీక్ గా ఉన్నారు, ఇవి తెలిస్తే సరిపోవండి మళ్ళీ నెక్స్ట్ ప్రిపరేషన్ ప్లానింగ్ కోసము. ఖచ్చితంగా టెస్ట్ సిరీస్ 5th అంటే ముందు వేయకూడదా సార్ అంటే ఐ అడ్వైజ్ నాట్ టు ప్రిపేర్ ఆన్ టెస్ట్ సిరీస్. రైట్. సో అంత తొందరగా అలవాటు పడాల్సిన అవసరం లేదు, టైం ఉంది కాబట్టి. ముందు కాన్సెప్ట్స్ ఇవన్నీ బేసిక్స్ ఇవన్నీ బాగా ప్రాక్టీస్ చేసుకున్న తర్వాతనే టెస్ట్ సిరీస్లు వేసుకోండి అమ్మా. ఓకేనా. 5th మంత్ లో మీకు ఐడెంటిఫై వీక్ సబ్జెక్టు ఆర్ వీక్ టాపిక్స్, మోర్ ప్రాక్టీస్ చేయడం, మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోవాల్సింది దేని మీద సార్, జీకే అండ్ జిఎస్ మీద ప్రాక్టీస్ చేసుకోవాలా. రైట్. అర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది కదా సార్ అంటే సార్ అర్థమెటిక్ రీజనింగ్ మీద మీరు చేసే ప్రాక్టీస్ మీద బై దట్ టైం మీరు మాక్సిమం లెవెల్ కు రీచ్ అయి ఉంటారు. మీరు ఒకవేళ సీరియస్ గా సిన్సియర్ గా ప్రాక్టీస్ చేసుకుంటే. రైట్. సిన్సియర్ గా సీరియస్ గా ప్రాక్టీస్ చేసుకోలేదంటే మనం చేసేదేం లేదు అక్కడ. అదే సో ఉద్యోగం కావాలనుకున్నా చేస్తారు నిజంగా సీరియస్ గా. సో మంచిగా ప్రాక్టీస్ జీకే జిఎస్ మీద ప్రాక్టీస్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఇక్కడ సైన్స్ ఉంది కదా, ఏదైతే సైన్స్ ఉందో అదే మిమ్మల్ని కాపాడేది ఈసారి గ్రూప్ డి లో. ఆ సైన్స్ మీద మంచి పట్టు, మంచి అవగాహన, ప్రాక్టీస్ గిన బాగా ఉండిందా అసలు మీకు ఎక్కడికి పోరా 25-25 సైన్స్ రాదే. జీకేలో ఉన్న పోతాయేమో కానీ అందులో
ఈజీగా వస్తాయి, బట్ కొంచెం ప్రాక్టీస్ అవ్వాలి, అలవాటు పడాలి. ఓకేనా? రైట్. సరే మరి అండ్ ఈ వీటిల్లో కూడా ఎగ్జామ్ టైం మేనేజ్మెంట్ కూడా చాలా చేసుకోవచ్చు. వీటి మీద బాగా పట్టు ఉంది, అవగాహన ఉంది అంటే మాక్సిమం టైం ఈ రెండింటి మీద చేసేయచ్చు సార్. ఈ 10 నిమిషాల్లో 45 క్వశ్చన్స్ చేసుకోవచ్చు. ఇక్కడ 10 నిమిషాలు 10 నిమిషాల్లో 45 క్వశ్చన్స్ సార్. రిమైనింగ్ ఎంత ఉంటుందండి? 90 నిమిషాలు అంటే 80 నిమిషాలు ఓన్లీ మీకు ఆ 55 క్వశ్చన్స్ మీద 1.5 మినిట్ ప్రతి క్వశ్చన్ అథమెటిక్ రీజనింగ్ స్పేర్ చేయండి. మీరు బాగా ప్రాక్టీస్ చేసుకున్నట్టు వచ్చింది, రాలేదా అంతే ఏముంది, దానికి మీద మళ్ళీ ఆలోచించాల్సింది ఏం లేదు కదా, మెథడాలజీ ఏం లేదు. రైట్. సో అందుకే యూ నీడ్ ఏ ప్రాక్టీస్, గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రాక్టీస్ అనమాట. రైట్. మెథడాలజీస్ అన్ని అథమెటిక్ రీజనింగ్ లో అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్. నెక్స్ట్ ఇక్కడ మనకు వచ్చేసి 5th to 6th మంత్ వరకు ఇవేనండి. ఇంక ఇంతవరకు అయితే దేర్ ఆఫ్టర్ మీకు ఎగ్జామ్స్ వచ్చేంత వరకు, ఎగ్జామ్ షెడ్యూల్ జరిగేంత వరకు ఈ ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇంకా ఒకటి ఏంటంటే స్ట్రాంగ్ వీక్ సబ్జెక్ట్స్ ఐడెంటిఫై చేసుకోవడం, స్ట్రాంగ్ సెక్షన్ వీక్ సెక్షన్ ఐడెంటిఫై చేసుకోవడం ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యాజ్ ఎ గ్రూప్ డి ఆస్పిరెంట్స్. రైట్. సో అవి ఐడెంటిఫై చేసుకున్న తర్వాత టెస్ట్ సిరీస్ వేస్తారు కదా, టెస్ట్ సిరీస్ వేసిన తర్వాత వాటిని ప్రతి క్వశ్చన్ ప్రతి ఆప్షన్ దానికి సంబంధించిన నెక్స్ట్ క్వశ్చన్స్, రిలేటెడ్ క్వశ్చన్స్ ఏముంటాయి, రైట్, ఈ ఆప్షన్ ఉందంటే ఇది దేనికి ఆన్సర్ ఉంటుంది, ఈ విధంగా ప్రాక్టీస్ సెట్స్ వేస్తూ ఉన్నప్పుడే రైట్ సబ్జెక్ట్ లెక్క అంటే ఇది రివర్స్ ప్రాక్టీస్ అన్నమాట. రైట్. సో ప్రాక్టీస్ చేస్తారు. లైక్ ఇప్పుడు బయాలజీ మీద ఒక క్వశ్చన్, లైక్ సెల్ బయాలజీ మీద ఒక టెస్ట్ సిరీస్ రాస్తారు. రైట్. సో ఆ రాస్తూ ఉన్నప్పుడే నువ్వు సెల్ బయాలజీ కాంటెంట్ కి వెళ్ళి అక్కడ మళ్ళీ ఒకసారి లైట్ గా చదువుతావు, ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేస్తావు. రైట్. ప్రాక్టీస్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ లైట్ గా చదువుతావు క్వశ్చన్స్. రైట్. సో ఎక్కడికంటే ఇది ఇంకా ఎక్కువ అంటే మంచి మెథడ్ అన్నమాట టు కీప్ మెమరైజ్. రైట్. సో ఈ మెమరైజ్ చేసుకునేదానికి ఇంకా మంచి విధానం అన్నమాట. రైట్. సో అలాగనే ఈ 4 సబ్జెక్టులకు సంబంధించి కూడా టాపిక్ వైజ్, సబ్జెక్ట్ వైజ్ అంటే చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ సబ్జెక్ట్ లోకి వెళ్తావు. మెయిన్ సబ్జెక్ట్ లోకి పోనీ గంట గానీ 2 గంటలు గానీ అక్కడ ప్రాక్టీస్ మంచిగా చెయ్యి, మళ్ళీ వచ్చి క్వశ్చన్స్ చెయ్యి. సేమ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ మళ్ళీ ఎక్కడ వచ్చినా కూడా నువ్వు ఆన్సర్ చేయగలవు కదమ్మా, అవునా కదా? అర్థమెటిక్ రీజనింగ్ లో సెట్ ఆఫ్ మోడల్స్ 3 నుంచి 4 నెలల్లో మీరు అర్థమెటిక్ రీజనింగ్ గ్రూప్ డి లెవెల్లో ప్రిపేర్ అవ్వచ్చు ఈజీగా, నో ఇష్యూ అన్నట్టు. ఓకేనా? అర్థమెటిక్ సంబంధించి, రీజనింగ్ సంబంధించి గ్రూప్ డి కి సంబంధించి స్పెసిఫిక్ గా రీజనింగ్ నేను క్లాసులు తీసుకుంటాను గ్రూప్ డి కోర్సులో. గ్రూప్ డి స్పెసిఫిక్ గా వాటికి సంబంధించిన వీడియోస్ నేను తీసుకొని అప్లోడ్ చేయడం జరుగుతుంది రీజనింగ్ కి సంబంధించి అండి. రైట్. యాజ్ యూజువల్ గా అర్థమెటిక్ ఆల్రెడీ 300 వీడియోలు ఉన్నాయి. రీజనింగ్ కొన్ని తక్కువ అనిపిస్తున్నాయి, బట్ వాటిని నేను ప్రీవియస్ గా కంప్లీట్ చేసేసి నేను అక్కడ అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. జీకే జిఎస్ పరంగా అయితే నో ఇష్యూ ఆన్ దట్, వేరే లెవెల్ కాంటెంట్ ఉంటుంది అనమాట. ప్రాక్టీస్ చేసుకోకుండా మీకు ఎక్కడ మీకు జాబ్ రావడం చాలా 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 కష్టం అవుతుంది. రైట్. 6 నెలల ప్రిపరేషన్, ఈ ఒక ప్రిపరేషన్ విధానం కింద నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి. దీనికి సంబంధించిన అంటే మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు, లేదా పీడిఎఫ్ కావాలంటే టెలిగ్రామ్ ఛానల్లో అందజేస్తాను. మోస్ట్ ఇంపార్టెంట్ మీకు ఏముంటాయి, ఇంకొకటి లాస్ట్ లో చెప్పాల్సింది అంటే టైం మేనేజ్మెంట్ అండి. టైం మేనేజ్మెంట్ సార్ ఎలా చేస్తావు సార్ టైం మేనేజ్మెంట్? నాకు తెలియదు. ఖచ్చితంగా మీరు ఈ యొక్క సిస్టమ్ ని ఫాలో అయ్యారంటే 50% ఆఫ్ యువర్ టైం మీరు సేవ్ చేసుకోవచ్చు. ఎలా సార్ అంటే, మీరు ఎప్పుడైనా చదువుతూ ఏదైనా సరే ఇక 4 సబ్జెక్టులు కావచ్చు, అర్థమెటిక్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, జీకే కావచ్చు అండ్ జిఎస్ కావచ్చు. రైట్ సార్, మీరు సటన్ ఒక ఫస్ట్ సెట్ ఆఫ్ రీడింగ్ వేసేటప్పుడు చూడండి, ఇవి నాకు వచ్చు, అర్ధరాత్రి లేపడిగినా కూడా నేను చెప్పగలను. అంటే మీ పేరు మీ అర్ధరాత్రి లేపడితే చెప్తారు కదా, అదే అర్ధరాత్రి లేపే షాజహాన్ యొక్క కొడుకు పేరు ఏం పేరు అంటే ఇంకా కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. రైట్. సో ఈ యొక్క బ్లైండ్ గా నాకు వచ్చు అనుకున్న వాటిని ఫర్ సపోజ్ స్టార్ మార్క్ పెట్టుకోండి, ఇది నాకు వచ్చు అనుకునేది. లేదంటే మీరు మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. రైట్. సో ఏదైనా కలర్ పెట్టుకోవచ్చు, ఏమైనా పెట్టుకోవచ్చు. ఒక రీడింగ్ ఫస్ట్ సెట్ ఆఫ్ రీడింగ్ ఫస్ట్ 2 months 3 months లో రీడింగ్ వేసేటప్పుడు అసలు నాకు బ్లైండ్ గా వచ్చేటివి ఏంటి అని సపరేట్ చేసుకోండి ఫస్ట్. అంటే ఒక స్టార్ మార్క్ ద్వారా ఐడెంటిఫై చేసుకోండి. 2-3 సార్లు చదివితే నాకు వచ్చేస్తుంది అనుకున్న వాటిని ఇంకొకటి స్టార్ మార్కో లేకుంటే ఇంటూ మార్కో లేదంటే ప్లస్ మార్కో ఏదో ఒకటి మీరు మార్కింగ్ పెట్టుకోండి. సో సార్ ఇంకా బాగా చదవాలా, మంచిగా చదివితే కానీ రావు అనుకున్న వాటిని వదిలిపెట్టేసేయండి. ఏ మార్కింగ్ ఏమొద్దు, ఎందుకంటే ఈ 2 మార్కింగ్ పెట్టుకుండా మిగిలినటివే మీకు రానేటివి అనమాట, బాగా చదవాల్సినటివి. రైట్. సో ఇలాంటి ఏబిసి సిస్టమ్ మీరు మీ స్టడీలో ఈ యొక్క సైంటిఫిక్ మెథడాలజీని ఇక్కడ అప్లై చేసుకున్నారంటే
ఖచ్చితంగా మీ టైం అనేది మాక్సిమం సేవ్ అవుతుంది. ఎందుకంటే రెండోసారి చదివేటప్పుడు బాగా వచ్చినట్టు మీరు ఎంత లేదన్నా సరే ఒక 20% బాగానే వచ్చుంటాయి, రైట్? సో అది చదవరు, అవసరం లేదు, స్కిప్ చేసేస్తారు. అదే ఈ ఐడెంటిఫికేషన్ కూడా పెట్టుకోలేదు అంటే అది స్కిప్ చేయరు, అది చదువుతారు, మళ్ళా చదువుతారు. అంటే వచ్చిన దాని మీదనే 10 నిమిషాలు ఎందుకు టైం స్పెండ్ చేయడము అవసరమా, రైట్? సో వచ్చిన దాన్ని స్కిప్ చేసుకోవాలంటే దానికి ఒక ఐడెంటిఫికేషన్ మార్క్ పెట్టుకోవాలి, తీసి పక్కన దొబ్బేసి వేరే చదువు ఏముంది. సో సెకండ్ టైం చదువు నీకు చాలా టైం సేవ్ అవుతుంది. అదే సెకండ్ టైం లో ఈ యొక్క 1-2 సార్లు చదివితే గానీ గుర్తుండదు అనుకున్నట్టు బాగా ప్రాక్టీస్ చేసుకుంటారు, అయిపోయి మళ్ళీ మూడోసారి 4గోసారి దాన్ని చదవరు, ఎందుకంటే అవి ఆల్రెడీ మీకు వచ్చేసింటాయి. కాబట్టి లాస్ట్ లో చదవాల్సింది మీకు ఏవైతే బాగా రావో, ఏవైతే మీరు మార్కింగ్ పెట్టుకోలేదో వాటిని బాగా ప్రాక్టీస్ చేస్తారు. ఓవరాల్ గా మీకు ఈ యొక్క మెథడాలజీ ద్వారా చూడండి 40 to 50% టైం సేవ్ అవుతుందండి. టైమే మీకు మోస్ట్ ఇంపార్టెంట్. ఈ యొక్క లాజిక్ తెలియని వ్యక్తి ఒక సేమ్ కైండ్ ఆఫ్ సిలబస్ కంప్లీట్ చేయాలంటే 7 నెలలు తీసుకుంటే, ఇదే లాజిక్ తెలిసిన వ్యక్తి సేమ్ కైండ్ ఆఫ్ సిలబస్ కంప్లీట్ చేయాలంటే జస్ట్ 4 నుంచి 5 నెలలు మాత్రమే తీసుకుంటాడు. చూడండి ద అమౌంట్ ఆఫ్ టైం అనేది మీకు ఎంత సేవ్ అవుతుందో, ఈ టైంలో అది ఎంత ఇంపార్టెంటో మీకే తెలుసు అనమాట. ఓకేనా? ఇది సైంటిఫిక్ మెథడ్ ఆఫ్ స్టడీ, రైట్? ఎక్కడైనా ఏ నోటిఫికేషన్ లోనే, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అయినా కూడా ఇది అప్లై చేసుకోండి, నో ఇష్యూ అన్నట్టు, రైట్? సో అదే టైం మేనేజ్మెంట్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. టైం మేనేజ్మెంట్ సార్ పొద్దున్న లేసాము, రైట్? సో ఈ రోజు ఇప్పుడు చేయాలి అనుకున్నది ఇప్పుడు చేసేయండి, వాట్ ఎవర్, రైట్? మినిమం రిక్వైర్మెంట్ ప్రియారిటీ ఉన్న పనులన్నీ పంచాయతీలన్నీ పక్కన పెట్టేసేయండి, రైట్? సో ఆ టైం అనేది రోజుకు మీ లైఫ్ కోసం ఒక 8 నుంచి 10 గంటలు కేటాయించుకుని ఒక 6 నెలలు 7 నెలలు కష్టపడితే జాబ్ వస్తుంది అనే నమ్మకంతో పోరాడండి, రైట్? మీ 100% మీరు ఇవ్వకుండా, అరే ఎగ్జామ్ లో ఒక 2 మార్కులు 3 మార్కులు 1 మార్కు హాఫ్ మార్కుతో పోయి అబ్బా ఇంకొక గంట చదివింటే ఇంకా బాగుండేదే, ఆ కట్ ఆఫ్ మార్క్ వేరే అయిపోయిండేదని మీకు మీరు రిగ్రెట్ అయ్యే కండిషన్ తీసుకొని రావద్దండి. అదేదో ముందు నుంచే ప్రిపేర్ అవ్వండి, ఆ ఛాన్స్ ఇవ్వకండి, రైట్? సో మంచిగా ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేసుకోండమ్మా, అది నేను మీకు అందరికీ కోరుతున్నాను అనమాట. సైనిక నుంచి ద బెస్ట్ వేలో మేము మీకు గ్రూప్ డి కి సంబంధించిన కోర్సు అందిస్తూ ఉన్నాము. ఆల్రెడీ ట్రెండింగ్ అవుతుంది, ఈ కోర్సు మంచిగా నడుస్తుంది. అండ్ కాంటెంట్ డంపింగ్ లేకుండా ఎక్కడెక్కడ మీకు జనరల్ సైన్స్ కాబట్టి జనరల్ సైన్స్ లో ఎక్స్ట్రా క్లాసెస్ చెప్పాలి కాబట్టి కొత్త ఫ్యాకల్టీస్ ని పిలిపించుకొని మళ్ళీ ఒక జనరల్ సైన్స్ సంబంధించిన ఎక్స్ట్రా క్లాసెస్ కూడా మీకు ఇవ్వబోతున్నాం అనమాట. మంచి ఫ్యాకల్టీ, లైక్ బయాలజీలో మంచి మార్క్స్ వస్తాయి, కెమిస్ట్రీలో ఆల్రెడీ మంచి లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ అక్కడ ఉంది మీకు, రైట్? సో ఈ కెమిస్ట్రీలో బయాలజీలో జనరల్ సైన్స్ లో వెరీ ఇంపార్టెంట్ కాబట్టి మెయిన్ క్లాసెస్ తో పాటు 3500 క్వశ్చన్స్ మీకు పీడిఎఫ్ అంటారు, వీడియో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎక్కడికి పోతాయి క్వశ్చన్స్, కాన్సెప్ట్స్ వాళ్ళు ఉంటాయి. లైవ్ క్లాసెస్ కూడా త్వరలో మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీ మీద లేదంటే బయాలజీ మీద పాసిబుల్ అయితే లైవ్ క్లాస్ కూడా అందిస్తాము, రైట్? ఏవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లేదంటే ఇంపార్టెంట్ కాంటెంట్ మీద, రైట్? సో జనరల్ సైన్స్ పరంగా అయితే డామ్ షూర్ 100% సైనిక యాప్ లో మీకు చాలా చాలా మంచిగా ఉంటుంది అనమాట, రైట్? సో త్వరలో సపరేట్ కోర్స్ కూడా జనరల్ సైన్స్ మీద నేను పెట్టబోతున్నామండి. అండ్ ఫుల్ కోర్సు తీసుకున్నా మీకు బిలో 1000 రూపీస్ లోని ఒక ఫుల్ కోర్స్ రావడం జరుగుతుంది. కాంటెంట్ వైజ్, సబ్జెక్ట్ వైజ్ వీడియోస్ దాదాపు 800 అబౌవ్, మేబీ 1000 కూడా కావచ్చు. ఆర్ఆర్బిసి సంబంధించిన మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఒక 8000 ఎంసీక్యూలు కూడా మీకు చెప్పించి అప్లోడ్ చేయడం జరిగింది అనమాట, రైట్? ఇంకా చెప్పిస్తూనే ఉన్నాము. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్, నో డౌట్ ఆన్ దట్. దీంట్లో దాదాపు ఒక ఎన్నిసార్లు 3500 క్వశ్చన్స్ ఓన్లీ జిఎస్ మాత్రమే, అంటే సైన్స్ మాత్రమే 3500 క్వశ్చన్స్ వేరే లెవెల్లో, అంటే పిక్టోరియల్ ఫార్మాట్ లో కూడా చెక్కించాం అనమాట చాలా చోట్ల. టెస్ట్ సిరీస్ లో ఎలాగో ఇంగ్లీష్ అండ్ తెలుగులో అప్లోడ్ అవుతామండి. దయచేసి ఈ ప్లానింగ్ స్ట్రాటజీ ప్రకారం ప్లాన్ చేసుకున్నారంటే ఫస్ట్ టైం ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా మీరు ప్రాపర్ గా ఎగ్జామ్ క్రాక్ చేయొచ్చు అనమాట. 75 స్కోర్ తెచ్చుకోవడం నాట్ ఏ బిగ్ డీల్, మరీ అంత హెవీ డీల్ ఏం కాదు గ్రూప్ డి కి సంబంధించి. జస్ట్ నేను చెప్పిన టైం మేనేజ్మెంట్, ఏబిసి స్టడీ ఆఫ్ మెథడాలజీ అండ్ కాంటెంట్ ప్రాక్టీస్ చేస్తున్న మాత్రం ఖచ్చితంగా ఈ జాబ్ అనేది కొట్టడం జరుగుతుందండి. నెక్స్ట్ సబ్జెక్టుల పరంగా అర్థమెటిక్ లో ఏ టాపిక్స్ నుంచి ఎట్లా అడుగుతున్నాడు, రీజనింగ్ లో ఎలా అడుగుతున్నారు, జీకేలో ఎలా అడుగుతున్నారు, జనరల్ సైన్స్ లో ఎలా అడుగుతున్నాడు, అంటే సైన్స్, రైట్? సో ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది నేను నెక్స్ట్ వీడియోలో చేసి మీకు తీసుకొని రావడం జరుగుతుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతారు. లైవ్ క్లాసెస్ కూడా ఎవ్రీడే డే టైం 11 to 12 కు షెడ్యూల్ చేస్తున్నాము. అది త్వరలోనే మీకు తెలియజేస్తాం సైనిక యూట్యూబ్ ఛానల్లో. సైనిక యాప్ లో ఈ యొక్క
తెలుగుకు సంబంధించి క్వశ్చన్ పేపర్స్, రైట్? క్వశ్చన్ పేపర్స్ అండ్ మోర్ ఓవర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పీడిఎఫ్ లన్నీ ఇక్కడ నేను అప్లోడ్ చేస్తాను. ఇట్స్ జస్ట్ ఫర్ ₹1 లాగిన్ అవ్వాలి 1 రూపీతో. రెస్ట్ ఆల్ మీకు రిక్వైర్మెంట్ ఉన్నంత వరకు మనకు అప్డేట్ చేస్తానే అక్కడ కాంటెంట్ పీడిఎఫ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఐ హోప్ ఈ స్ట్రాటజీ అనేది మీకు నచ్చింది అనుకుంటా. ఒకవేళ ఈ స్ట్రాటజీ నచ్చింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో మీ ఒపీనియన్ తెలియచేయండి బాయ్స్, రైట్? థ్యాంక్ యూ వెరీ మచ్. సైనిక ఈజ్ ఆల్వేస్ విత్ యూ అండ్ నెవర్ గివ్ అప్, నెవర్ 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 గివ్ అప్. ఓటమి ఒప్పుకొని వాడిదే విజయం అంటే, ఓటమి ఒప్పుకున్న వాడిది ఓటమి తప్ప విజయం ఎప్పటికీ ఉండదు అనమాట. ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి, రైట్? రేస్ లో ఉన్నారు మీరు, రేస్ లో మీ ఇష్టం వచ్చినట్టు పరిగెడితే కాదండి, రేస్ కు తగ్గట్టు పరిగెత్తాలి. మీ ఇష్టం వచ్చినట్టు పరిగెత్తి ఆగి నీళ్ళు ఆగి ఇది ఆగిపోతామంటే ఎప్పటికో ఎవరో గెలిచిపోతారు, మీరేమో అట్లే ఉండిపోతారు జీవితంలో. ఈ టైంలో ఈ ఉన్న నోటిఫికేషన్ యొక్క ఆపర్చునిటీస్ మీరు ప్రాపర్ గా ఒడిసి పట్టుకోకపోతే, క్షణం మీరు ప్రిపేర్ కాకపోతే దీని వాల్యూ, మీరు పోగొట్టుకునే జీవితం, మీరు పోగొట్టుకునే టైము వాల్యూ అనేది ఈ ఆపర్చునిటీస్ అయిపోయిన తర్వాత మీకు తెలుస్తుందండి, ఇప్పుడు కాదు. ఇప్పుడేమో బాగానే ఉంటున్నారు, రైట్? సో ఏం సాధించాలనుకున్నా కూడా ఈ 20 to 30 years ఆఫ్ ఏజ్ గ్రూప్ లోనే మీరు సాధించుకోవాలి. ఆ కసి పట్టుదలతో ఖచ్చితంగా సాధించుకోండి. ఏదో అదృష్టం కొద్దీ మాకు వస్తుంది, ఏదో మేము ఊరికి పోయి రాస్తే మాకు తగులుతుంది, ఇటాటి అని నమ్మకండి. పట్టుదల ఖచ్చితంగా ఉండాల్సిందే, రైట్? థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.